హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ మంత్ మ్యాగజైన్ మనకు అందుబాటులోకి వచ్చింది. సో నేను మీకు ప్రతిరోజు చెప్తున్నా ఏంటి ఒక రోజుకి మహా అయితే మీరు ఎంత చదవగలరండి? ఒక 10 కరెంట్ అఫైర్స్ చదవగలరు. అంటే మనం నెలకి చూసుకుంటే ఒక 30 డేస్ ఇంటూ చేసుకుంటే మనకి 300 నుంచి 310 వరకు కరెంట్ అఫైర్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇదే కరెంట్ అఫైర్స్ మీరు 1 ఇయర్కి వేసుకుంటే మీకు ఒక 3600 కరెంట్ అఫైర్స్ మీ చేతిలో ఉంటాయి. ఇవి కరెంట్ అఫైర్స్ మాత్రమే కాదు, ఇందులో మీకు సబ్జెక్ట్ కూడా మీకు ఇంటర్లింక్ అవుతుంది, స్టార్టింగ్ జీకే కూడా మీకు ఇంటర్లింక్ అవుతుంది. సో ఇంత డేటా మీ ముందుకు వచ్చాక మళ్ళీ ఆ ఛానల్ అని, ఈ మ్యాగజైన్ అని, ఇంకేదో ఛానల్ అని, ఇంకా హిందీ ఛానల్స్ అని, ఇంగ్లీష్ ఛానల్స్ అని, ఆ పేపర్ ఈ పేపర్, ఇదంతా ఎందుకు? ఈ కేవ్స్ అంతా మీకు ఎందుకు? సో ఏంటి ప్రతిరోజు ఒక 10 కరెంట్ అఫైర్స్ మనం నేర్చుకుందాం అండ్ యావరేజ్గా. అందులో సబ్జెక్టు, స్టార్టింగ్ జీకే, కరెంట్ అఫైర్స్ ఇవన్నిటిని మనం ఫిక్స్ చేసుకుందాం. ఏదో ఒక్కదానికే బైండ్ అవుదాం. ఒక ఛానల్ని 100 సార్లు చూద్దాం, ఒక మ్యాగజైన్ని 100 సార్లు చూద్దాం. 100 ఛానల్స్ని 100 మ్యాగజైన్స్ని కవర్ చేసే అలాంటి ఒక ఇమ్మెచ్యూర్ పని మీరు చేయకండి, ఓకేనా? ఎస్. సో ఇలా మన మ్యాగజైన్స్ ఇప్పటివరకు జూలై రావడం జరిగింది, ఆగస్ట్ రావడం జరిగింది, ఇప్పుడు సెప్టెంబర్ రావడం జరిగింది. ఈ అక్టోబర్ మంత్ నవంబర్లో మీ ముందుకు వస్తుంది, ఓకేనా? సో ఈరోజు మన టాపిక్స్ 7 టాపిక్స్ ఉన్నాయి. 10 టాపిక్స్ అంటున్నారు కదా. సో ఈ 7లో రీజనల్లో మనకి ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. ఓకే, ఎస్. మనం ఫస్ట్ టాపిక్ చూద్దాం. రీసెర్చ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ స్కీమ్ అంట. సో ఒక స్కీమ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే తెలుగులో అర్థం ఏంటి? ఇటు పరిశోధనలు, వాటి అభివృద్ధి, కొత్త కొత్త ఇన్నోవేషన్స్, కొత్త కొత్త టెక్నాలజీని మనం సపోర్ట్ చేయాలి. అయితే ఇక్కడ మనందరం బాధపడాల్సిన విషయం ఏంటంటే మన భారతదేశం తన జీడిపిలో అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లోనంట, అంటే మనకు వచ్చే ప్రతి 100 రూపాయల్లో కనీసం ₹1 కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టట్లేదు. ఒకసారి మీరు ఆలోచించండి. ₹1 కూడా ఖర్చు పెట్టినప్పుడు కొత్త కొత్త ఇన్నోవేషన్స్, కొత్త కొత్త టెక్నాలజీస్ మనకు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? అంతెందుకు, ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా, మీలో ఎంతమంది మీ స్కూల్ లెవెల్లో కానీ మీ కాలేజ్ లెవెల్లో కానీ ల్యాబ్స్ని సక్రమంగా వాడుకున్నారు? అంటే ల్యాబ్స్ని కూడా సక్రమంగా వాడుకునే ఫెసిలిటీ కూడా మనకు లేదు. అంటే ఇది నిజంగా ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ ఈవెంట్ ఇన్ అవర్ లైఫ్. సో ఇదే మ్యాటర్ని ఇక్కడ చెప్తున్నా. ఇక్కడ ఏంటి అంటే దీనికి ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఆ విషయం ఏంటి అంటే మన దేశంలో ఇంతకుముందు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సపోర్ట్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉండేది. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక బోర్డు ఉండేది. ఆ బోర్డు పేరు ఏంటంటే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బోర్డు అనేది మన దేశంలో ఇంతకుముందు కనబడుతుంది. సో దట్ ఈస్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు అనే బోర్డు ఇంతకుముందు మన దేశంలో ఉండేది. ఈ బోర్డుని మనం రీప్లేస్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే 2023లో ఒక చట్టం చేయడం జరిగింది. ఆ చట్టం పేరే అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. ఎస్, దిస్ ఇస్ దట్ యాక్ట్. ఈ యాక్ట్ పేరు అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ యాక్ట్. ఇది ఏం చేస్తుంది? మన దేశంలో ప్రజెంట్ మనం చూస్తున్న రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ డెవలప్మెంట్స్ ఇదే కాకుండా గవర్నమెంట్ సంబంధించిన కొన్ని కాలేజెస్ని కానీ కొన్ని యూనివర్సిటీస్ కానీ ఇది అడాప్ట్ చేసుకొని ఆ కాలేజెస్లో వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీని, కోర్సెస్ని ప్రమోట్ చేస్తుంది. మరి ఇలా ప్రమోట్ చేయాలంటే దీనికంటే ఎంతో కొంత అలొకేషన్స్ కానీ ఉండాలి కదా. సో దీన్ని కేంద్ర ప్రభుత్వం ఫినాన్షియల్ ఇయర్ 2023 నుంచి 2028 వరకు ఒక 50,000 కోట్లతో దీన్ని సెటప్ చేయడం జరిగింది. ఇది ఏం చేస్తుందంటే గవర్నమెంట్ రిలేటెడ్ అన్ని కాలేజెస్లో, అన్ని యూనివర్సిటీలో ప్రజెంట్ చూస్తే మనం లిమిటెడ్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయి. ఆ లిమిటెడ్ ఇంజనీరింగ్ కోర్సెస్కి ఇది అడిషనల్గా మిషన్ లెర్నింగ్ కానీ, ఏఐ టెక్నాలజీ కానీ, డీఫేక్ టెక్నాలజీ కానీ, గేమింగ్ కానీ, లేదంటే లైక్ ఎనీ కైండ్ ఆఫ్ గ్రాఫిక్స్ డిజైనింగ్ కానీ ప్రతి టెక్నాలజీని ఇది యాడ్ చేస్తూ మన దేశంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేస్తుంది. ఇక చూస్తే దీన్ని చైర్పర్సన్గా అంటే ఈ సంస్థ యొక్క చైర్పర్సన్గా మనం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని చూడొచ్చు. అంటే ఇట్ ఇస్ అన్ ఎక్స్ అఫిషియో పోస్ట్. ఆ పోస్ట్లో ఎవరుంటే వాళ్ళు దీనికి అర్హులుగా కనబడతారు. మరి వైస్ ప్రెసిడెంట్గా ఎవరుంటారు సార్ అంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ దీంట్లో ఉండడం జరుగుతుంది. సో నా క్వశ్చన్ ఏంటంటే ఈ యూనియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఎవరు తెలిస్తే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్, మరి మెంబర్ సెక్రటరీ ఎవరుంటారంటే ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్గా ఒక గవర్నమెంటే వీరిని నామినేట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూస్తే ఈ బాడీ మీకు ఎలా కనబడుతుంది? ఒకటి చైర్మన్, రెండవది వైస్ చైర్మన్, మూడవది మెంబర్ ఫర్ సెక్రటరీ, అంటే దీన్ని చూసుకోవడానికి ఒక కార్యదర్శి ఇలా మనకు కనబడుతుంది. ఇక దీని మీద మనం చూస్తున్న బ్యూరోక్రసీ ఎంప్లాయీస్ అందరూ ఇలా మనకు కనబడుతున్నారు. అయితే ప్రజెంట్ థింగ్ ఏంటంటే ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ ఒక స్కీమ్ ఇచ్చింది. ఎంత ఎంత అలొకేషన్తో అంటే 1,00,000 కోట్లతో
దీన్ని సెటప్ చేయడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించిన మొత్తం డేటా. అయితే ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పలు దేశాల్లో మనకి ఎలా కనబడుతుంది. సో ఈ డేటా మాత్రం మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి, ఎస్పెషల్గా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క్వశ్చన్స్ మీ ముందుకు వస్తాయి. అండ్ ప్రీవియస్ ఎస్ఐపిసిలో కానీ గ్రూప్స్లో కానీ చాలా వరకు అడగడం జరిగింది. సో మన దేశంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జీడిపి అంటే ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జీడిపి అంటే ఏంటి? సో జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అంటే ఒక దేశంలో తయారైన మొత్తం వస్తువులు, ఆ అంతిమ వస్తువుల సేవల మొత్తం వినియోగం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశంలో మీరు ఒక వాచ్ తయారు చేశారు, ఒక పెన్ను తయారు చేశారు, ఒక క్యాన్ తయారు చేశారు, ఒక ప్రొజెక్టర్ తయారు చేశారు, ఏదో ఒకటి ఇలా మీరు ఎన్ని తయారు చేసినా వీటి అన్నిటికీ అంతిమ వస్తు సేవల వినియోగం వీటన్నిటిని లెక్క పెడితే మనకు ఒక రేట్ వస్తుంది. ఆ రేట్ ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అనుకోండి. ఈ 100 రూపీస్ ఆ దేశానికి సంబంధించిన మొత్తం వస్తువులని కలిపితే వచ్చే ఒక ధర. ఈ ధరలో మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ, ఇన్నోవేషన్స్ కానీ, టెక్నాలజీ కానీ మనం ఎంత ఖర్చు పెడుతున్నామంటే 1 రూపీ కూడా కాదు. ఎంత ఖర్చు పెడుతున్నామంటే జస్ట్ 0.67 రూపీ మాత్రమే మనం ఖర్చు పెడుతున్నాం. ఇప్పుడు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, ఎంత తక్కువ ఖర్చు పెడుతున్నాం? ఇంత తక్కువ ఖర్చు పెట్టి మన దేశం ముందుకు వెళ్ళాలంటే ఎలా వెళ్తుంది? సో ఇది నా క్వశ్చన్. ఇదే సార్ మనం రష్యాలో చూసుకుంటే ఎంత ఖర్చు పెడుతున్నారంటే వాళ్ళు 0.9% ఖర్చు పెడుతున్నారు. ఓకే, ఇదే అమెరికాలో చూసుకుంటే వీళ్ళు అప్రాక్సిమేట్లీ 3.6% ఖర్చు పెడుతున్నారు. అంటే ప్రతి 100 రూపాయలకి వాళ్ళు 3.5 రూపాయలు ఖర్చు పెడితే మన దేశం 0.67 రూపాయలు మాత్రం ఖర్చు పెడుతుంది. మరి ఇది వివిధ దేశాల్లో మనకి ఎలా కనబడుతుంది సార్ అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఒకవేళ మీరు కొరియాలో చూస్తే 4% కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఇజ్రాయెల్ చూడండి, చిన్న దేశమైనా తనకు వస్తున్న ప్రతి 100 రూపాయల 4 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెడుతుంది. అందుకే చూడండి, ఇజ్రాయెల్ ఆర్మీని ఎదిరించడం ఏ దేశానికైనా సాధ్యమా? సో ఇందుకు చైనా చూస్తే అప్రాక్సిమేట్లీ 2.4% ఖర్చు పెడుతుంది. బట్ అదే మన ఇండియా చూడండి. సో ఇండియా చూస్తే అప్రాక్సిమేట్లీ 0.64% రూపీస్ ఖర్చు పెడుతుంది. సో చాలా దారుణం అండి ఈ డేటా. సో ఇంత జరుగుతున్నా కూడా దీన్ని ఇంకా ప్రమోట్ చేయాల్సిన విషయం మనకి డేటా చెబుతుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ కరెంట్ అఫైర్. దిస్ ఇస్ పేమెంట్ రెగ్యులేటరీ బోర్డ్. సో పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డు ఇందులోనే ఉంది. పేమెంట్స్ అన్నిటినీ కూడా రెగ్యులేట్ చేసే ఒక బాడీ. మరి ఈ బాడీ ఎందులో మనకు కనబడుతుంది? ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది మన దేశంలో 1934 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ వల్ల 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్తో ఇది మనకి 1935 ఏప్రిల్ 1న మన దేశంలో ఆవిర్భవించడం జరిగింది. సో ఇలాంటి ఆర్బీఐకి పేమెంట్స్ అన్నిటిని కూడా రెగ్యులేట్ చేసే ఒక బాడీకి వెరీ రీసెంట్గా ఒక 6 కొత్త సభ్యులు దీనిలో జాయిన్ చేయడం జరిగింది. అందుకు దీన్ని మనం ఈరోజు కరెంట్ అఫైర్స్లో మాట్లాడుకుంటున్నాం. సో అర్థమవుతుంది కదా? దీన్ని కంప్లీట్ పేమెంట్స్, దీనికి సంబంధించిన పేమెంట్స్, అది డిజిటల్ పేమెంట్స్ కానీ, నాన్ డిజిటల్ పేమెంట్సే కానీ, కరెన్సీయే కానీ, గోల్డే కానీ, మెటల్సే కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రతి పేమెంట్కి సంబంధించిన ఒక రెగ్యులేట్ చేసే బాడీని ఈరోజు దీంట్లో ఒక 6 మెంబర్స్ వరకు, ఒక 6 సభ్యుల వరకు మనం దీంట్లో అపాయింట్ చేయడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో మనం దీన్ని మాట్లాడుకుంటున్నాం. బేసికల్గా ఇది ఒక చట్టం చేతి వచ్చింది. ఆ చట్టం ఏంటి అంటే 2007లో ఒక యాక్ట్ చేస్తాం. ఆ యాక్ట్ పేరు పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్. సో ఆ యాక్ట్ పేరు ఏంటంటే పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్. సో ఇది ఇంపార్టెంట్. ఓకే, సో తర్వాత దీనికంటూ ఒక నేమ్ ఇవ్వడం జరిగింది. ఆ నేమ్ ఏంటంటే బోర్డ్ ఫర్ రెగ్యులేషన్స్ సూపర్విజన్స్ ఆఫ్ ద పేమెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అని ఒక నేమ్తో మనకు వచ్చింది. సో సూపర్విజన్ ఆఫ్ ది సెటిల్మెంట్ సిస్టమ్ అని ఒక పేరుతో వచ్చింది. ఆ పేరుని మనం వెరీ రీసెంట్గా పేమెంట్ రెగ్యులేటరీ బోర్డుగా చేంజ్ చేయడం జరిగింది. అయితే దీని కాంపోజిషన్ ఎలా ఉంటుందంటే దీనికి చైర్పర్సన్గా ఎక్స్ అఫీషియో చైర్పర్సన్గా ఆర్బీఐ గవర్నర్ ఉంటాడు. సో ప్రెసెంట్ ఆర్బీఐ గవర్నర్ 26th ఆర్బీఐ గవర్నర్గా మన దేశంలో ఉన్నారు. ఎవరో తెలిస్తే మాత్రం కింద చెప్పండి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఎక్స్ అఫీషియో మెంబర్స్గా తర్వాత డిప్యూటీ గవర్నర్ కానీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కానీ దీంట్లో మనకు కనబడతారు. గవర్నమెంట్ నామినేట్ చేసే కొంతమంది మనకు కనబడతారు. నెక్స్ట్ ప్రిన్సిపల్ లీగల్ అడ్వైజర్ కూడా ఇంకొంతమంది దీంట్లో కనబడతారు. వన్స్ ఈ పేమెంట్ రెగ్యులేటరీ బోర్డు ఏర్పడితే ఖచ్చితంగా 1 సంవత్సరానికి 2 సార్లు సమావేశం అవ్వాల్సిన ఒక అవసరం మనకు కనబడుతుంది. ఇది దీనికి సంబంధించిన థీమ్. ఇంతకు మించి ఇంకో బిట్టు బయటకు వెళ్ళదు. ఓకేనా? ఎన్నిసార్లు ఇది ఏర్పడాలి? ఖచ్చితంగా 2 సార్లు డెఫినెట్గా సమావేశం అవ్వాలి. మరి దీని హెడ్ పర్సన్ ఎవరుంటారు?
ఎక్స్ అఫిషియో అంటే అర్థం ఏంటి అంటే ఒక పర్సన్ తీసుకొచ్చి ఆ పొజిషన్లో పెట్టరు. ఆ పోస్ట్లో ఎవరుంటే వాళ్ళు ఆ ప్లేస్లో ఉంటారు. ఆర్బీఐకి గవర్నర్ ఎవరు పనిచేస్తారో, సో ప్రజెంట్ తీసుకుంటే మనం సంజయ్ మల్హోత్రా, ఆయన డైరెక్టర్గా దీనికి చైర్పర్సన్గా ఉంటారు. అలా అన్నట్లుగా దీని ఫార్మేషన్ మనకు జరిగింది. సో కొన్ని క్వశ్చన్స్ మీకోసం. వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ద పేమెంట్ రెగ్యులేటరీ బోర్డ్? నెక్స్ట్, హౌ ఆఫెన్ డస్ ద పేమెంట్ రెగ్యులేటరీ బోర్డ్ మీట్? ఇది ఎన్నిసార్లు సమావేశం అవుతుంది చెప్పా కదా. సో సంవత్సరానికి 2 సార్లు. ఓకే. నెక్స్ట్, ఆర్బీఐ గురించి దీన్ని ఏమంటారంటే స్టాటిక్ జీకే అంటారు. అంటే ఒక టాపిక్ని మనం కరెంట్ అఫైర్స్లో నేర్చుకున్నప్పుడు దానికి సంబంధించిన జనరల్ నాలెడ్జ్ కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అసలు రిజర్వ్ బ్యాంక్ మన దేశంలో ఎలా ఏర్పడింది? ఇక్కడ చూస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1934 యాక్ట్ ప్రకారంగా మనకి 1935లో గవర్నమెంట్ యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ దీన్ని ఏప్రిల్ 1న దీన్ని ఫామ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ దీని హెడ్ క్వార్టర్స్ మనం కలకత్తాలో చూసాం. కానీ తర్వాత 1937లో మన ఆర్థిక రాజధాని ఫినాన్షియల్ క్యాపిటల్ అయిన ముంబైకి ఇది షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకోసం కొన్ని మ్యాటర్స్ చూపించడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఫార్మేషన్ ఎలా జరిగిందంటే మన దేశంలో 1919 గవర్నమెంట్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంటుంది. సో ఈ యాక్ట్స్ అయితే మనం మొన్న యూపీఎస్సీ గురించి మాట్లాడుకున్నాం. ఏమని మాట్లాడుకున్నాం? సో 1924లో లీ కమిషన్ వల్ల 1926 అక్టోబర్ 1న మన దేశంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్గా, తర్వాత 1935లో మన దేశంలో ఫెడరల్ సర్వీస్ కమిషన్గా, తర్వాత 1947లో ప్రజెంట్ చేస్తున్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మనకి యూపీఎస్సీ ఏర్పడిందని మనం మాట్లాడుకుందాం. ఇదే గవర్నమెంట్ యాక్ట్ 1919 మనకి ఏం చెప్తుందంటే 1926లో మనకి హిల్టన్ యంగ్ కమిషన్ లేదా దీన్ని రాయల్ కమిషన్ అంటాం. సో కొంచెం జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇదేంటి అంటే హిల్టన్ యంగ్ కమిషన్. సరే, హిల్టన్ యంగ్ అంటే ఎవరు అంటే, సో ఈ కమిషన్కి హెడ్ని మనం హిల్టన్ యంగ్ అంటున్నాం. ఈ హిల్టన్ యంగ్ కమిషన్ మనకి ఇంకో పేరు ఏంటంటే రాయల్ కమిషన్ అనే పేరుతో మనం పిలుస్తున్నాం. ఈ కమిషన్ మనకి 1926లో ఫామ్ అయింది. ఈ కమిషన్ చేసిన రికమెండేషన్సే మన దేశంలో 1934లో బ్రిటిష్ గవర్నమెంట్ 1934 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ చేయడం జరిగింది. తర్వాత 1935లో ఇది కలకత్తాలో ఏర్పడడం జరిగింది. ఆ తర్వాత 1937లో ఇది ముంబైకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఇక పోస్ట్ ఇండిపెండెన్స్లో 1949లో ఇది కంప్లీట్గా నేషనలైజ్ అయింది. అంటే అర్థం ఏంటంటే జాతీయం చేయబడింది, జాతికి అంకితం చేయబడింది. అంటే మీరైనా నేనైనా ఎవరమైనా కూడా దీని సేవల్ని వాడుకోవచ్చు, అది కూడా ఉచితంగానే వాడుకోవచ్చు. అయితే దీనికి ముందు ఒక చిన్న థింగ్ ఉంది. అదేంటి అంటే అంబేద్కర్ గారు ఒక ఎస్సే రాయడం జరిగింది. ఆ ఎస్సే పేరు ఏంటంటే ద ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ, ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్స్. అంటే రూపాయి యొక్క సమస్య ఏంటి, దాని పుట్టుకేంటి, దాని సొల్యూషన్ ఏంటి అనే పేరుతో ఒక జర్నల్ రాశారు. ఆ జర్నల్ ఈ ఆర్బీఐ ఏర్పడడానికి గల కారణం. మరి ఆర్బీఐ ఏం చేస్తుంది సార్? మన దేశంలో బ్యాంకులుగా ఉంటుంది, కరెన్సీని ముద్రిస్తుంది, నాణేలని ముద్రిస్తుంది. సో మన దేశంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా స్టెబిలిటీగా ఉండడానికి ఇది కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇది దీనికి సంబంధించిన షార్ట్ సమ్మరీ. నెక్స్ట్, ఫతా-4 మిసైల్. సో నిన్నే మనం మాట్లాడుకున్నాం ఏంటి? సో చూసుకుంటే హసాంగ్ 20. నిన్న మనం ఏం మాట్లాడుకున్నాం? హసాంగ్ 20 అని ఒక మిజైల్ని మాట్లాడుకున్నాం. ఇది వచ్చేసి ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్. ఇది ఏ దేశానికి చెందింది? నార్త్ కొరియా. మనకు తెలిసిన నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్కి సంబంధించిన ఒక మిజైల్. అక్కడ నేను ఒక టర్మ్ రాసా ఏంటి? ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్. అలాంటి టెక్నాలజీని ఫస్ట్ టైం 1958లో రష్యా తీసుకొచ్చింది. 20 years అయితే చైనా తీసుకొచ్చింది. ఆ టెక్నాలజీ ఇండియా, యుఎస్ఏ, ఇజ్రాయెల్ ఇలా కొన్ని దేశాల దగ్గర మాత్రమే స్టిపులేట్ అయి ఉంది. సో అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఇంకో మిజైల్తో మనకి న్యూస్లోకి వచ్చింది. ఇదేం ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ కాదు. సో ఈ మిజైల్ యొక్క రేంజ్ ఎంత అంటే మనకి 15,000 కిలోమీటర్లు. బట్ ఈ ఫతా-4 మిజైల్ వాళ్ళకి అదే చాలా ఎక్కువ, వాళ్ళకు ఉన్న టెక్నాలజీకి అదే చాలా ఎక్కువ. ఇక్కడ చూస్తే పాకిస్తాన్ రీసెంట్లీ అనౌన్స్ సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఆఫ్ ఇట్స్ న్యూ లాంగ్ రేంజ్. వాళ్ళ దేశంలోనంట ఇప్పటి వరకు దీన్ని మించిన లాంగ్ రేంజ్ లేదంట, ఇదే లాంగ్ రేంజ్ అంట. ఓకే, మరి ఆ లాంగ్ రేంజ్ ఏంటి, అది ఎంత పర్ఫార్మ్ చేస్తుందో ఒకసారి మాట్లాడుకుందాం. ఆ లాంగ్ రేంజ్ చూడండి. ఇంతకుముందు నేను కిమ్ జాంగ్ ఉన్ గురించి మాట్లాడినప్పుడు ఎంత చెప్పా? 15,000 కిలోమీటర్లు చెప్తే వీళ్ళ దేశంలో లాంగ్ రేంజ్ చూడండి ఆఫ్టర్ ఆల్ 750 కిలోమీటర్స్. అది వాళ్ళ దేశానికి లాంగ్ రేంజ్. అర్థమవుతుంది కదా? సో ఇంత డెప్త్ మీకు అవసరం లేదు. జస్ట్ ఫతా-4 మిసైల్ న్యూస్లో కనబడింది, ఏ దేశం సంబంధించింది, అది ఎలాంటి కైండ్ ఆఫ్ మిసైల్, అంతే సరిపోతుంది. అదేమి ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ కాదు. సో దాని స్పీడ్ ఎంత అంటే ఇది ఒక గంటకి
865 km/h వేగంతో పోతుంది. సో దాని లెంత్ చూసుకుంటే ఈ లెంత్ ఇవన్నీ మీకు ఏం అవసరం లేదు. జస్ట్ సో ఇదొక మిజైల్. ఇందులో వాడేది సాలిడ్ ప్రొపలెంట్, అంటే లిక్విడ్లో మన దగ్గర పెట్రోల్ డీజిల్ ఉంటుంది కదా, అలా ఉండదు. ఓన్లీ సాలిడ్ కైండ్ ఆఫ్ ఫ్యూయల్ని మనం వాడతాం దీంట్లో. సో వాళ్ళ దేశంలో లాంగ్ రేంజ్ మిసైల్ ఏంటంటే ప్రజెంట్ ఫతా-4 మిసైల్ సరిపోతుంది. ఓకే, నెక్స్ట్. సో ఇటీవల ఫతా-4 మిసైల్ని ఎవరు తీసుకొచ్చారు? పాకిస్తాన్ తీసుకొచ్చింది. రేంజ్ ఎంత? 750 కిలోమీటర్స్ వరకు కనబడుతుంది. దీంట్లో వాడే ఫ్యూయల్ ఏంటి చూసుకుంటే సాలిడ్ ప్రొపలెంట్ ఫ్యూయల్. ఓకేనా? ఎస్, నెక్స్ట్. సో ఐఎన్ఎస్ ఇంఫాల్. ఇంఫాల్ అంటే ఏ రాష్ట్రపు క్యాపిటల్ మనకి? సో చూసుకుంటే ఇది మణిపూర్ క్యాపిటల్. మణిపూర్ మనం నిన్నే మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాం మనం? మేరా హోచోంగ్బా ఫెస్టివల్. ఎవరు జరుపుకుంటారు ఈ ఫెస్టివల్ని? సో మేరా అంటే మన హిందువులకి ఆషాఢం, శ్రావణం, భాద్రపదం ఇలా మనకి ఎలాంటి మంత్స్ ఉంటాయో, అదే మన ముస్లిం చూసుకుంటే మొహర్రం, రంజాన్ అని ఎలా మంత్స్ ఉంటాయో, సో ఇక్కడ మెయితీ కమ్యూనిటీస్, వాళ్ళ కమ్యూనిటీ పేరు ఏంటంటే మెయితీ కమ్యూనిటీస్. ఈ మెయితీ కమ్యూనిటీ సంబంధించిన క్యాలెండర్లో మనకి మేరా అనే మంత్ జరుపుకునే పండుగను మనం మేరా హో చోంగ్బా పండుగ అంటున్నాం. ఇది ఇంఫాల్లో, మణిపూర్ క్యాపిటల్ అయిన ఇంఫాల్లో కాంగ్లా అనే ఏరియాలో మనం జరుపుకుంటాం. సో ఈ ఇంఫాల్కి ఒక ట్రిబ్యూట్గా ఇప్పుడు దీని పేరు మీద మనకి ఐఎన్ఎస్ ఇంఫాల్ అని ఒక నేవీ షిప్ మనకు ఉంది. ఈ నేవీ షిప్ ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే మనకి పాజెక్స్ అనే ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ మల్టీనేషనల్ నేవీ ఎక్సర్సైజ్. ఓకేనా? మల్టీనేషనల్ నేవీ ఎక్సర్సైజ్. ఈ నేవీ ఎక్సర్సైజ్ లో మన దేశం ప్రెసెంట్ యుఎస్ఏ షిప్స్ తో కలిసి పర్ఫామ్ చేస్తుంది. ఇది న్యూస్, అందుకు ఇది కరెంట్ అఫైర్స్కి వచ్చింది. అసలు ఐఎన్ఎస్ ఇంఫాల్ ఎప్పుడు వచ్చింది, ఎవరు దీన్ని డిజైన్ చేస్తారు చూసుకుని సరిపోతుంది. సో ఇది మన దేశంలో 2023లో ఫామ్ అయింది. దీని క్లాస్ వచ్చేసి ఐఎన్ఎస్ విశాఖపట్నం క్లాస్. సో మన భాషలో చెప్పాలంటే ఐఎన్ఎస్ విశాఖపట్నం క్లాస్. కొంచెం సైంటిఫిక్ టర్మినాలజీ చెప్పాలంటే ద ప్రాజెక్ట్ P-15B సిరీస్. సో ఇదొద్దు మనకి, ఇదే బెటర్ ఉంది కదా, ఐఎన్ఎస్ విశాఖపట్నం క్లాస్. మరి ఏం చేస్తారు సార్ ఇవి ఇండిజినియస్లీ స్వదేశీయంగా తయారైన స్టెల్త్ గైడెడ్ మిజైల్స్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టెల్త్? ఇక్కడ చూసుకుంటే మీకు రెండు ఒకాబులర్స్ ఉన్నాయి, ఒకటి స్టెల్త్, నెక్స్ట్ గైడెడ్. సో స్టెల్త్ అంటే ఏంటంటే శత్రువులకు దొరకకుండా నెమ్మదిగా ప్రయాణిస్తూ వాళ్ళ మీద అటాక్ చేయడాన్ని స్టెల్త్ గైడెడ్ సిస్టమ్ అంటారు. సో ఇది స్టెల్త్ గైడెడ్ మిసైల్. ఈ స్టెల్త్ గైడెడ్ టెక్నాలజీ మనం ఏమంటున్నామంటే ఐఎన్ఎస్ విశాఖపట్నం క్లాస్ అంటున్నాం. ఇది 2023లో మనకి ఫామ్ అవడం జరిగింది. దీని డిజైన్ ఎవరు వేశారంటే దట్ ఈస్ నేవీస్ వార్షిప్ డిజైన్ బ్యూరో అనొక ఆర్గనైజేషన్ మన ఇండియాలో ఉంటుంది. ఇది అండ్ దాంతోపాటు మజ్గౌ డాక్ యార్డ్ లిమిటెడ్. మన దేశంలో షిప్స్ని డిజైన్ చేసేవి ఒకటి మజ్గౌ డాక్ లిమిటెడ్, గార్డెనరీ షిప్ బిల్డర్స్ అది కలకత్తాలో, కొచ్చి షిప్ బిల్డర్స్, తర్వాత గోవా షిప్ బిల్డర్స్, ఇలా మనకు కొన్ని ఆర్గనైజేషన్ ఉంటున్నాయి. ఇందులో చూసుకుంటే దీన్ని ఎవరు మేక్ చేస్తారు సార్ అంటే మజ్గౌ డాక్ యార్డ్ లిమిటెడ్. ఇది మనకు ముంబైలో కనబడుతుంది. దీని డిజైన్ని అంటే దీన్ని ఇలానే డిజైన్ చేయాలని ఎవరు చెప్పారంటే నేవీస్ వార్షిప్ డిజైన్ బ్యూరో. ఈ ఇద్దరి సహకారంతో ఇది మన దేశంలో వెస్టర్న్ అంటే చూసుకుంటే పశ్చిమ సైడ్ సముద్రంలో వర్క్ చేసే విధంగా మనం దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇంతకు మించి ఒక్క పాయింట్ ముందుకెళ్ళకండి. ఓకే, నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే ఐఎన్ఎస్ ఇంఫాల్ బిలాంగ్స్ టు విచ్ క్లాస్ ఆఫ్ వార్షిప్? ఐఎన్ఎస్ విశాఖపట్నం. విచ్ ఆర్గనైజేషన్ వాజ్ రెస్పాన్సిబుల్ టు డిజైన్ ఐఎన్ఎస్ ఇంఫాల్? ఇప్పుడే కదా మాట్లాడడం, నేవీస్ వార్షిప్ డిజైన్ బ్యూరో. ఐఎన్ఎస్ ఇంఫాల్ బిల్డ్ బై విచ్ షిప్ యార్డ్? మజ్గౌ డాక్ షిప్ యార్డ్ లిమిటెడ్. నెక్స్ట్ ఐఎన్ఎస్ ఇంఫాల్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద విచ్ ఇండియన్? సో ఏ ఇండియన్కి మనం కనబడుతుంది? వెస్టర్న్ ఫ్లీట్స్లో ఇది మనకు కనబడుతుంది. నెక్స్ట్ మ్యూచువల్ లీగల్. సో మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ. సో ఇక్కడ మీరు కొన్ని టర్మ్స్ అర్థం చేసుకోండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యూచువల్ అంటే ఇచ్చి పుచ్చుకోవడం, ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవడం. మ్యూచువల్. లీగల్ అంటే చట్టబద్ధంగా. నెక్స్ట్ అసిస్టెన్స్ అంటే ఏంటి? సహాయార్థంగా. ఎస్, ఇక్కడ ఈ పదం వింటేనే మీకు అన్ని క్లారిటీ ఉంది. సో మ్యూచువల్గా అంటే ఇద్దరం ఇచ్చిపుచ్చుకునే విధంగా ఒక చట్టబద్ధంగా లెజిటిమేట్గా సో ఒక అసిస్టెన్స్ని తీసుకుందాం. ఎందుకు తీసుకుందాం? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియా, మీరు సంథింగ్ ఇంకేదో దేశం. నా ఇండియాకి చెందిన ఒక ఎమినెంట్ పర్సన్ మీ దేశంకి వచ్చిండు. ఫర్ ఎగ్జాంపుల్ లాల్ బహదూర్ శాస్త్రి అనుకోండి. ఆయన ఇక్కడ మనకి ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ తాష్కెంట్లో మరణించడం జరిగింది. సో తను మరణించాడు.
నా దేశానికి మీ దేశం మీద అధికారం చెలాయించే ఒక అధికారం అయితే నాకు లేదు కదా. సో మీ దేశం మా దేశంతో ఒక మ్యూచువల్ లీగల్ అకార్డ్ చేసుకున్నారు. చేసుకుంటే మీ దేశం సంబంధించిన ఇష్యూ మా దేశంలో ఏం జరిగినా, మా దేశం సంబంధించిన ఇష్యూ మీ దేశంలో ఏం జరిగినా ఇద్దరం ఒకరినొకరం నాలెడ్జ్ షేర్ చేసుకుంటాం, డేటా షేర్ చేసుకుంటాం. క్రిమినల్స్, మీ క్రిమినల్ నా దేశంలో ఉన్నా, నా క్రిమినల్ మీ దేశంలో ఉన్నా ఇద్దరం ఇచ్చి పుచ్చుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీ కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో అందుకే మనం దీన్ని ఏమంటున్నామంటే మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ అంటున్నాం. అయితే ఎందుకు సార్ దీన్ని మనం మాట్లాడుకుంటున్నామంటే వెరీ రీసెంట్గా ఒక సింగర్ వెరీ రీసెంట్గా సింగపూర్లో మరణించడం జరిగింది. ఆ సింగర్కి సంబంధించిన డేటాని మనం సింగపూర్ డిపార్ట్మెంట్ని అడగడం జరిగింది. ఎందుకంటే సింగపూర్కి మనకి ఒక మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ అనేది బైండ్ అయి ఉంది. అందువల్ల సింగపూర్ ఆ డేటా మొత్తాన్ని మనకు ట్రాన్స్ఫర్ చేసింది. మరి సింగపూర్కి ఏంటి లాభం సార్? సింగపూర్ వాళ్ళు మన దేశంలో లేరా? వాళ్ళకి మన దేశంలో ప్రాబ్లమ్స్ రావా? అప్పుడు మనం రిటర్న్ ఇవ్వమా? దీన్ని మనం మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ అంటాం. సో చూసుకుంటే ఇది ఎందుకంటే క్రిమినల్ యాక్టివిటీస్ని తగ్గించడానికి కానీ, డేటా సేకరించడానికి కానీ ఇలా ఇది మనకి యూజ్ అవుతుంది. ఇలా మన దేశం ఒక 45 దేశాలతో ఈ సంబంధాన్ని అంటే ఇలా ఇచ్చిపుచ్చుకొని ఒక లీగల్ సంబంధాన్ని కలిగి ఉందని ఇక్కడ మనం చెబుతున్నాం. మరి క్వశ్చన్స్, సో ఇంకా ఇదంతా ఎందుకు అంటే సో సాక్ష్యాలు సేకరించడం కానీ, ఎగ్జిక్యూటివ్ సెర్చ్ అండ్ సీజర్స్ కానీ, ఎఫెక్టింగ్ సర్వీస్ ఆఫ్ ద జ్యుడిషియల్ డాక్యుమెంట్స్ కానీ, అదే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ప్రతి మాట ఇక్కడ డెలివర్ చేయడం జరిగింది. ఓకేనా? ఎస్. క్వశ్చన్స్, వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఏంటి? సో ఇరు దేశాల మధ్య ఒక అమికేబుల్ నేచర్ అనేది ప్రమోట్ చేస్తుంది. వాట్ టైప్ ఆఫ్ ద అసిస్టెన్స్ కెన్ కంట్రీస్ రిక్వెస్ట్ అంటే దీని కింద మనకి ఎలాంటి రకమైన సహాయాలు మనం తీసుకుంటాం? ఇరు దేశాల మధ్య సాక్ష్యాలు సేకరించడం కానీ, డాక్యుమెంట్స్ తీసుకోవడం కానీ, రిపోర్ట్ సబ్మిట్ చేయడం కానీ, జ్యుడిషియలీ హెల్ప్ కానీ, ఇవన్నీ కూడా మనం దీని కింద తీసుకుంటున్నాం. నెక్స్ట్, గ్రీన్ సీ టర్టిల్. సో గ్రీన్ సీ టర్టిల్ ఇది మనకి న్యూస్లోకి ఉంది. ఎందుకు న్యూస్లో ఉంది అంటే బేసికల్గా ఐయుసిఎన్ అనేది మనకి 1964లో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐయుసిఎన్ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ యూనియన్ కన్జర్వింగ్ నేచర్, అంటే నేచర్ని కన్జర్వ్ చేయడానికి ఒక యూనియన్ మనకు ఉంది. ఇది స్విట్జర్లాండ్లో గ్లాండ్లో ఉంది. ఇది 1948లో మేక్ అయింది. ఇది 1964లో మనకి రెడ్ డేటా బుక్ అనే ఒక బుక్ని రిలీజ్ చేసింది. ఈ రెడ్ డేటా బుక్ దేని గురించి మాట్లాడుతుందంటే అంతరించిపోతున్న ఫ్లోరా కానీ ఫానా కానీ, అంటే జంతువులే కానీ లేదా ప్లాంట్సే కానీ, ఇవన్నిటిని ఈ డేటా బుక్లో మొత్తంగా ఇది మనకి 9 కేటగిరీస్ ఉంటుంది. ఈ 9 కేటగిరీస్లో వాటి హోదాని బట్టి ఇందులో ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇందులో ఏదున్నా కూడా అదొక ఎండేంజర్డ్ స్పీషీస్ అన్నట్లుగా. ఈ ఎండేంజర్ స్పీషీస్లో వెరీ రీసెంట్గా ఎండేంజర్ లిస్ట్ నుంచి లీస్ట్ కన్సర్న్ లిస్ట్కి మారిపోయిందంట. సో అత్యంత ప్రమాదకరమైన సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు ప్రమాదం లేని సిచ్యువేషన్కి వచ్చింది ఎవరు? గ్రీన్ సీ టర్టిల్ అన్నట్లుగా. ఇది న్యూస్. ఎందుకు మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం? ఓకే, ఈ కాంటెక్స్ట్లో మనం చూద్దాం వీటి డిస్ట్రిబ్యూషన్ ఎక్కడెక్కడ ఉంది. అంటే గ్రీన్ సీ టర్టిల్స్ మనకి ఎక్కడ కనబడుతున్నాయి అంటే, ఒకటి ట్రాపికల్ రీజియన్లో కనబడుతుంది, రెండవది సబ్ ట్రాపికల్ రీజియన్లో కనబడుతుంది. ఎస్, మీకు స్టోరీ అర్థమైపోయింది. ట్రాపికల్ రీజియన్, సబ్ ట్రాపికల్ రీజియన్ అంటే మనకి ఎర్త్ ఫామ్ అవుతుంటే సో దీన్ని మనం ఈక్వేటర్ అంటున్నాం. దీన్ని మనం కర్కట రేఖ, ఇది మకర రేఖ అంటున్నాం. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఈ రీజియన్లో కూడా ఇది బతుకుతుంది, తర్వాత ఈ సమ్వాట్ రీజియన్లో కూడా ఇది బ్రతుకుతుంది అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో ఇది ట్రాపికల్ రీజియన్లో బతుకుతుంది, సబ్ ట్రాపికల్ రీజియన్లో బతుకుతుంది. ఒకప్పుడు ఇది ఎండేంజర్ లిస్ట్లో ఉండేది. ఎండేంజర్ లిస్ట్ నుంచి ఇప్పుడు లీస్ట్ కన్సర్న్ లిస్ట్కి మారిపోయిందని ఇక్కడ ఈ డేటా వచ్చింది. సో ఇట్ హ్యాస్ లార్జెస్ట్ హార్డ్ షెల్డ్ సీ టర్టిల్. అంటే అర్థం ఏంటంటే దాని మీద ఉన్న షెల్, అంటే ఇప్పుడు మనకి టాటాస్కి ఇలా మీద ఒక షెల్ ఉంటుంది కదా, ఈ షెల్ అంట అత్యంత లార్జెస్ట్గా అండ్ హార్డ్గా ఉంటుందని చెప్తుంది. మరి గ్రీన్ సీ టర్టిల్స్ చూస్తే మీకు గ్రీన్ కలర్ అయితే లేవు కదా, మరి ఎందుకు మనం దీన్ని గ్రీన్ సీ టర్టిల్ అంటున్నాం? ఇది కూడా క్వశ్చనే. ఎందుకు అంటే ఇక్కడ మీకు ఒక ఒకాబులరీ వచ్చింది, మీకు తెలియని ఒక ఇంగ్లీష్ వర్డ్ వచ్చింది. ఆ వర్డ్ ఏంటి అంటే దట్ ఈస్ క్యారఫేస్. క్యారఫేస్ అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ షెల్ని మనం రిమూవ్ చేస్తే ఈ షెల్ కింద ఒక ఫ్యాట్ మొత్తం కంపోజ్ అయి ఉంటుంది. ఆ ఫ్యాట్ మనకి గ్రీన్ కలర్లో కనబడుతుంది. ఏ హ్యూమన్స్ ఫ్యాట్ మనం చూస్తే ఏ కలర్లో కనబడుతుంది? ఎల్లో కలర్ కనబడుతుంది కదా, అంత మాత్రం మనం ఎల్లో హ్యూమన్స్ అనట్లేదు కదా. సో ఇక్కడ థింగ్ ఏంటంటే ఈ షెల్ కింద ప్రదేశాన్ని మనం ఏమంటున్నామంటే క్యారఫేస్ అంటున్నాం. ఓకేనా, క్యారఫేస్. సో గాయస్, ఇలాంటి ఒకాబులరీ ఏం వచ్చినా కూడా కరెంట్ అఫైర్స్లోనే రాయడం చేయండి. మీకు అది మేజర్గా కానిస్టేబుల్లో కానీ, ఎస్ఏలో కానీ, ఇంకేదైనా ఇంగ్లీష్ టెస్ట్ ఉంటే ఒకాబులరీస్లో మార్క్స్ పోవడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. ఇవి ఎలా అడుగుతున్నారంటే హిందూ పేపర్లో కానీ,
ఏదైనా ఆర్టికల్స్ వచ్చిన డైరెక్ట్ బిట్స్ని ఎగ్జామ్లో అడిగే ప్రాక్టీస్ గత కొంతకాలం నుంచి మన కంట్రీలో కనబడుతుంది. సో అందుకే జాగ్రత్త, ఇలాంటి ఒకాబులరీస్ని మాత్రం రాసుకోండి. నేను వెరీ రీసెంట్గా మీకు కొన్ని ఒకాబులరీస్ చెప్పా. సో లైక్ ఎలా అంటే నాక్టర్నల్ స్పీషీస్, నాక్టర్నల్ అంటే రాత్రిపూట మాత్రమే యాక్టివ్గా ఉండే యానిమల్స్. సో నాక్టర్నల్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? డయర్నల్ అంటే పగలు పూట మాత్రమే యాక్టివ్గా ఉండే లైక్ స్పీషీస్ అన్నట్లుగా. నెక్స్ట్ క్రెపాస్క్యులర్ స్పీషీస్. క్రెపాస్క్యులర్ అంటే ట్విలైట్. ట్విలైట్ అంటే ఎప్పుడైతే డాన్ అండ్ డస్క్ అంటే సూర్యోదయం సూర్యాస్తమయం ఈ రెండింటి టైంలో ఒకలాంటి వెదర్ ఉంటుంది చూడు, అప్పుడు మాత్రమే యాక్టివ్గా ఉండే ఎలిమెంట్స్ని మనం ఏమంటున్నాం అంటే క్రెపాస్క్యులర్ యానిమల్స్ అంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ మార్సిపుల్. ఓకే, మార్సిపుల్. సో మార్సిపుల్ అంటే అర్థం ఏంటి అంటే ఏదైతే మనకి కంగారు కానీ కోలా కానీ ఇలాంటి జంతువుల లోపల వాటి ఫీటస్, వాటి బేబీస్ సరిగా డెవలప్ కావు, అవి తమ బ్యాగ్స్లో డెవలప్ చేసుకుంటాయి. అలాంటి యానిమల్స్కి అలాంటి ఒక టర్మినాలజీ. ఈ టర్మినాలజీ కొంచెం ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో ఇలా మరి చూసుకుంటే దిస్ హావ్ స్మాల్ హెడ్. మిగతా వాటితో పోల్చుకుంటే స్మాల్ హెడ్. మరి ఇక్కడ నేను టర్టిల్ అన్నా. టాటాయిస్ అంటే ఏంటి అంటే మనకు జనరల్గా బయట కనబడేది. టర్టిల్ అంటే అర్థం ఏంటంటే సముద్రంలో మాత్రం బతికే తాబేల్ని మనం టర్టిల్ అంటాం. ఇవి టాటాయిస్ అంత లైఫ్ టైం వీటికి ఉండదు. వీటి లైఫ్ టైం ఎంత? జస్ట్ 60 to 70 years. మన ఐఎస్ఎన్ రిజిస్టర్ ఏముంది? లీస్ట్ కన్సర్న్. అదే కదా మన టాపిక్. ఎండేంజర్ నుంచి లీస్ట్ కన్సర్న్కి వచ్చినాయి. దట్స్ ఇట్. సో ఇది ఐఎస్ఎన్ సంబంధించిన రెడ్ డేటా లిస్ట్ అన్నట్లుగా. ఓకేనా? నెక్స్ట్ మరి వీటి మీద క్వశ్చన్స్. సో గ్రీన్ టర్టిల్ ఎన్ని సంవత్సరాలు బతుకుతాయి? 60 to 70 years. ఇవి ఏ ప్లేస్లో మనకు కనబడతాయి? ట్రాపికల్ రీజియన్, సబ్ ట్రాపికల్ రీజియన్. ఓకేనా? నెక్స్ట్ ఇవి కొన్ని పేపర్ కట్స్ అండి. సో ఈ పేపర్ కట్స్ ఎలా అంటే మనకి ఏపీ రీజనల్ కానీ టీజీపీఎస్సీ రీజనల్ కానీ ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు హైదరాబాద్కి చెందిన ఒక టైగర్ కన్జర్వేషన్ సొసైటీ కంట జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇది మ్యాటర్. సో తెలంగాణలో టైగర్ కన్జర్వేటివ్ అంటే మనం చూసుకుంటే అమరాబాద్ కానీ కవ్వాల్ రేంజ్ కానీ వీటిలో టైగర్స్ ఫ్లోరిష్మెంట్ కానీ ఇవి చాలా బాగున్నాయనే ఉద్దేశంతో జాతీయ స్థాయిలో అవార్డు వచ్చిందంట. సో జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. మనుషులు జంతువుల మధ్య సంఘర్షణ తగ్గించడంలో కృషి చేసినందుకు ఈ సంస్థకి అటవీ శాఖ పర్యావరణ ఎంపిక చేసింది. డెహ్రాడూన్లో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇక్కడ అవార్డు ఇవ్వడం జరిగింది. సరిపోతుంది, ఇంతకంటే ఎక్కువ వద్దు. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి సరోగసీ యాక్ట్. సరోగసీ యాక్ట్ 2021లో వచ్చింది. మరి సరోగసీ అంటే అర్థం ఏంటి సార్ అంటే అద్దె గర్భం. సో మన రెంటల్ తీసుకుంటాం అంటే ఎప్పుడైతే పిల్లల్ని కనే కెపాసిటీ తల్లిదండ్రులకు లేదో, సో ఇప్పుడు చూసుకుంటే మనం అనిల్ అంబానీ పిల్లలు కూడా మనకి సరోగసీ పిల్లలే. సో అలా అన్నట్లుగా. ఎందుకు సార్ ఇలా తీసుకుంటామంటే సో వెన్ ఎవర్ దే హ్యావ్ ఇన్కేపబిలిటీ టు క్యారీ ద ఫీటస్ ఇన్ దేర్ స్టమక్, ఇన్ దేర్ ఊమ్, దెన్ ఓన్లీ ఇట్ విల్ బీ పాసిబుల్. సో ఇలా చేయాలంటే మనకి కొన్ని నామ్స్ ఉంటాయి. ఎవరిని పడితే వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలి. ఇప్పుడు 16 ఏళ్ళ ఒక అమ్మాయి వచ్చింది. సో ఈ కాన్సెప్ట్ మీద తెలుగులో ఒక మూవీ కూడా వచ్చింది, సమంత యాక్ట్ చేసింది, యశోదాన మూవీ. ఆ మూవీలో మీకు ఎలా కనబడుతుంది? ఏజ్ రిక్వైర్మెంట్తో సంబంధం లేకుండా అందరినీ సరోగసీ తీసుకుంటారు. ఒక మహిళ సరోగసీ ఒక 5 సార్లు 5 మంది పిల్లలకి జన్మనిస్తే ఆ మహిళ వయసు ఎంతవరకు తగ్గిపోతుంది? అలా చేయడం కరెక్టేనా? చట్టబద్ధంగా అదేంటి? సో చట్టబద్ధంగా అది కరెక్ట్ కాదు. సో దీని మీద కొన్ని నామ్స్ మనకి 2021లో వచ్చినాయి. మరి ఎలా చేయాలి? ఎలా చేయాలంటే సరోగసీకి మీరు ఓకే చేయాలంటే ఖచ్చితంగా భార్య వయసు ఎంత ఉండాలంటే 23 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు ఉండాలి. ఖచ్చితంగా ఒక భార్య వయసు 23 నుంచి 50 ఏళ్ళు. వెరీ రీసెంట్గా నయనతార కపుల్స్ కూడా ఈ సరోగసీని తీసుకురావడం జరిగింది. సో 23 నుంచి 50 ఇయర్స్ భార్య వయసు ఉండాలి. అదే భర్త వయసు చూసుకుంటే 26 నుంచి 55 ఏళ్ళ వరకు ఉండాలి. మరి ఇది ఎప్పటి నుంచి మన దేశంలో యాక్టివేట్ అయింది సార్ అంటే 2022 జనవరి 25 నుంచి. ఎందుకంటే ఒక మహిళ తన లైఫ్లో తన గర్భం దాల్చొద్దా అనే విషయం ఈ 23 ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అంతకుముందు ఆమెకు వచ్చిన రాకపోయినా సరోగసీకి ఎట్లాంటి యాక్ట్స్ చేయొద్దు. ఈ తర్వాత మాత్రం చేయాలని ఇప్పుడు ప్రెసెంట్ ఎవరు మనకి జస్టిస్ కె విశ్వనాథ్ అండ్ బివి నాగరత్న ఈ ఇద్దరు ధర్మాసనం ఈ వర్డిక్ట్ని, ఈ జడ్జిమెంట్ని ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్. సో ఇది తెలంగాణ రీజనల్ కాంటెక్స్ట్లో వెరీ రీసెంట్గా ఢిల్లీలో ఒక అవార్డ్స్ జరిగింది. ఆ అవార్డ్స్ ఏంటంటే టుడేస్ ట్రావెలర్. ఆ అవార్డ్ పేరు ఏంటంటే టుడేస్ ట్రావెలర్. ఈ అవార్డ్స్ ఎవరిస్తారు సార్ అంటే ట్రావెల్స్ పబ్లికేషన్ అనే సంస్థ వాళ్ళు ఈ టుడేస్ ట్రావెల్స్ అవార్డ్స్ ఇస్తారు. ఈ అవార్డ్స్లో తెలంగాణ నుంచి ఒక మూడు హోటల్స్కి రావడం జరిగింది. అవేంటి అంటే ఐటీసీ కోహినూర్, వెస్టిస్ హోటల్స్, నెక్స్ట్ చూసుకుంటే హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్స్. ఈ హోటల్స్కి ఈ అవార్డు రావడం జరిగింది. సో ఇది గైస్, ఇది టుడేస్ కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మోర్ డేటాతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. దిస్ ఇస్ శ్రవణ్ సార్. కీప్ ఫాలోయింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.